ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి మెసేజ్ అపోజిషన్కి ఆయుధం ఇవ్వాలనుకుంటున్నారా? లేదంటే టీడీపీ చంద్రబాబు నాయుడికి కులాన్ని అంటగట్టేసి, అంటే మీ విధానాలనే చంద్రబాబు నాయుడు కూడా అవలంబిస్తూ జగన్మోహన్ రెడ్డి విధానాలని కుల ప్రాతిపదికన ప్రభుత్వాలను నడపడం, కుల ప్రాతిపదికనే పదవులు ఇవ్వడం, కుల ప్రాతిపదికనే వాళ్ళందరినీ వెనకాల వేసుకుని పక్కన వేసుకుని తిరగాలనుకునేటువంటి ఆలోచనని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. చంద్ర రాధాకృష్ణ అంటేనే ఆయనకి ఎక్కువ కులాభిమానం ఉందనేది ఎక్కువ ఉంటుంది. సో అంత కులాభిమానాన్ని చంద్రబాబు నాయుడు కూడా ఆపాదించాలి, అంటగట్టాలనేటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉందా? లేదంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఆంధ్రజ్యోతి పత్రికని ద్వారా తెలుసుకుని చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఏమూరు రాధాకృష్ణకు ఉన్నటువంటి నాలెడ్జ్ చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేదు అనేది అభిప్రాయమా? ఇది నా ఒక్కడ ఆలోచన కాదు, చాలా మందికి ఇలాంటి ఆలోచనలే వస్తాయి.